అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త సబ్స్క్రైబర్లకి స్వాగతం. మనం చెప్పుకునే కథ పేరు భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య. ఎపిసోడ్ 23లోకి వచ్చేసాం. ఎపిసోడ్ 22లో మహేంద్ర పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటాడని విక్రమ్ తెలుసుకుంటాడు. తెలుసుకున్న విక్రమ్, అర్జున్ ఇద్దరు ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. ఎయిర్పోర్ట్కు బయలుదేరుతూ ఉండగా అప్పుడు సిరి కూడా వస్తుంది. అక్కడ అర్జున్, సిరి, ఆదిత్య, విక్రమ్, నందిని అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. అప్పుడు అర్జున్ ఆదిత్య వాళ్ళతో, మిగతా వాళ్ళతో ఇలా చెబుతూ ఉంటాడు. అర్జున్ ఇలా చెబుతాడు, ఈసారి మహేంద్ర తప్పించుకోకూడదు అని వాళ్ళందరూ మాట్లాడుకొని ఉంటారు. అప్పుడు సిరి ఇలా అంటుంది, నిజం గెలవాలి, అదే మన లక్ష్యం, ఖచ్చితంగా మహేంద్రని మనం పట్టుకోవాలి అని మాట్లాడుకుంటారు. ఇంతలో మహేంద్ర ఒక ప్లాన్ వేస్తూ ఉంటాడు. అది ఏమిటంటే, మహేంద్ర ఎయిర్పోర్ట్లో ఒక విఐపి లాంజ్లో నిలబడి ఉంటాడు. అప్పుడు మహేంద్ర నకిలీ పాస్పోర్ట్లతో చెక్ఇన్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు మహేంద్ర మనిషి అతడితో ఇలా అంటాడు, సార్, ఇంకా 5 నిమిషాల్లో ఫ్లైట్ బయలుదేరబోతుంది. ఒక్కసారి మీరు ఫ్లైట్ అందుకుంటే చాలు సార్ అని చెబుతూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర, ఒక్కసారి విమానం ఎక్కానంటే ఇక ఎవ్వరు నన్ను ఏమీ చేయలేరు, ఎవ్వరు నన్ను పట్టుకోలేరు అంటూ మహేంద్ర మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో పోలీసుల ఎంట్రీ ఉంటుంది. పోలీసులు మెల్లిగా ఎయిర్పోర్ట్ను చేరుకుంటారు. అక్కడ పోలీసులు ఎయిర్పోర్ట్ అధికారులతో అన్ని గేట్లు మూసివేయాలని చెబుతూ ఉంటారు. అప్పుడు పోలీస్ అధికారి, ఎవరు బయటకు వెళ్ళకూడదు, ఇక్కడ ఒక క్రిమినల్ ఉన్నాడని అంటాడు. అప్పుడు మహేంద్ర పోలీసులను చూసి ఇక్కడ ఏం జరుగుతుందో పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఇక అన్నదమ్ములు ఒక్కటిగా బయలుదేరుతారు. అర్జున్, ఆదిత్య కలిసి మహేంద్ర కోసం వెతుకుతారు. అప్పుడు ఆదిత్య అర్జున్తో ఇలా అంటాడు, అది ఏమిటంటే, అర్జున్, ఈరోజు మన నాన్నకు మనం న్యాయం చేద్దాం అని ఆదిత్య అర్జున్తో మాట్లాడతాడు. అప్పుడు అర్జున్, సరే అన్నయ్య అని అంటాడు. ఇద్దరూ కలిసి పోరాడడానికి రెడీ అవుతారు. ఇద్దరూ చేతులు కలుపుతారు. సిరి సీసీటీవీ గదిలోకి వెళ్ళి అందులో సీసీ కెమెరాలను చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక స్క్రీన్లో మహేంద్ర కనిపిస్తాడు. సిరి వెంటనే వాకీటాకీలో ఇలా చెబుతుంది, అర్జున్, అతను టెర్మినల్ 3 వైపు వెళ్తున్నాడు, మీరు త్వరగా వెళ్ళి అక్కడికి అతన్ని పట్టుకోండి అని వాకీటాకీలో సిరి చెబుతుంది అర్జున్కి. ఇక ఉత్కంఠభరితమైన చేజింగ్ ఒకటి ఉంటుంది. మహేంద్ర పరిగెత్తుతూ ఉంటాడు. అక్కడ అర్జున్, ఆదిత్య అతని వెంటపడి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చివరికి మహేంద్ర రన్వే దగ్గరికి పరిగెత్తుకుంటూ చేరుకుంటాడు. మహేంద్ర ఒప్పుకోలు. మహేంద్ర నవ్వుతూ చెబుతాడు అర్జున్, ఆదిత్యలకి, అవును, రాఘవ్ను చంపింది నేనే అని గట్టిగా చెబుతాడు మహేంద్ర. అతను నా అక్రమ వ్యాపారాలను బయట పెట్టబోతున్నాడు అని నాకు చెప్పాడు, అందుకే రాఘవ్ని చంపేశాను అని మహేంద్ర చెబుతాడు ఆదిత్య అర్జున్కి. అప్పుడు అర్జున్ కలలో కోపం కట్టలు తెంచుకుంటుంది. చివరి ప్రయత్నం. మహేంద్ర ఒక్కసారిగా ఒక గ్రానైట్ బాంబు విసురుతాడు. అప్పుడు అది పొగ వ్యాపించి దట్టమైన పొగతో అక్కడంతా పొగ నిండిపోతుంది. ఇంతలో మహేంద్ర విమానం వైపు పరిగెత్తి విమానం ఎక్కాలనేది మహేంద్ర ప్లాను. అప్పుడే ఆదిత్య అతని దారిని అడ్డుకుంటాడు. న్యాయం గెలిచిన క్షణం. పోలీసులు మహేంద్రని చుట్టుముడతారు. ఒక పోలీస్ అధికారి, మహేంద్ర వర్మ, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం, మీరిక తప్పించుకోలేరు అని గట్టిగా అడుగుతాడు. మహేంద్ర తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య ఇంకా అర్జున్ కలిసి అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతలో పోలీసులు వచ్చి అతనికి సంకెళ్ళు వేస్తారు. ఒక భావోద్వేగమైన క్లైమాక్స్ ఇక్కడ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ సమాధి దగ్గర అర్జున్, సిరి, ఆదిత్య, విక్రమ్, నందిని నిలబడి ఉంటారు. అర్జున్ ఇలా అంటూ ఉంటాడు, నాన్న, మీకు న్యాయం చేశాం. సిరి అర్జున్ చేతిని పట్టుకుంటుంది. సిరి,
ఇలా చెబుతుంది, ఇక నుంచి మన జీవితంలో ప్రేమ మాత్రమే ఉంటుంది, మనం ఇంకా సంతోషంగా సుఖశాంతులతో ఉంటాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆదిత్య చిరునవ్వుతో తన తమ్ముడిని కౌగిలించుకుంటాడు. మెల్లగా కెమెరా పైకి వెళ్తుంది. ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఎపిసోడ్ 24లో అర్జున్ సిరి జీవితంలో కొత్త సంతోషం మొదలవుతుందా? వారు వారి పెళ్లి జీవితాన్ని సంతోషంగా మొదలు పెట్టగలరా? వారిద్దరూ ఒక్కటిగా ఉండగలరా? విక్రమ్ నందిని పెళ్లి కుటుంబం ఒక్కటవుతుందా? కుటుంబం మళ్ళీ అందరినీ చేరుకుంటుందా? ఈ ప్రేమ కథకు అందమైన ముగింపు. ఈ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుంది. మీకు మేము చెప్పిన స్టోరీలు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి.